హాయ్ ఫ్రెండ్స్, గణేశుడు ఎలా జన్మించాడో తెలుసా? ఒక చిన్న బొమ్మ నుంచి దేవుడిగా మారిన అద్భుత కథ ఇది. ఈ సీక్రెట్ని తెలుసుకోవాలంటే లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి, చివరి వరకు చూడండి. ఒకరోజు పార్వతీదేవి తన స్నానం కోసం తయారవుతోంది. ఆమె తన చర్మంపై పూసుకున్న పసుపు చందనంతో ఒక అందమైన బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మకి జీవం పోసి ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడే గణేశుడు. పార్వతీదేవి తన కొడుకుతో చెప్పింది, నేను స్నానం పూర్తి చేసే వరకు ఎవరినీ లోపలికి అనుమతించకూడదు. గణేశుడు తన తల్లి మాట విని తలుపు దగ్గర నిలబడ్డాడు. అప్పుడే శివుడు ఇంటికి వచ్చాడు. గణేశుడు, ఆపండి, లోపలికి రాకూడదు అని అడ్డుకున్నాడు. శివుడికి గణేశుడు ఎవరో తెలీదు కోపంతో, నీవు ఎవరు నన్ను అడ్డుకునేది అని అరిచాడు. ఆ కోపంలో శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలని తీసేశాడు. పార్వతీదేవి బయటికి వచ్చి ఈ దృశ్యం చూసి గుండెలు పగలేలా ఏడ్చింది. నా కొడుకుని తిరిగి ఇవ్వండి అని శివుడిని వేడుకుంది. శివుడికి తన తప్పు తెలిసొచ్చింది. అతను తన గణాలకు చెప్పాడు, మొదట కనిపించే జీవి తలని తీసుకుని రండి. వాళ్లు ఒక ఏనుగు తలని తెచ్చారు. శివుడు ఆ తలని గణేశుడి శరీరానికి అమర్చి ఆయనకి కొత్త జీవనం ఇచ్చాడు. శివుడు గణేశుడిని ఆశీర్వదించాడు, నీవు విఘ్నేశ్వరుడివి, ప్రతి పనికి ముందు నీ పూజ జరుగుతుంది. నీవు అడ్డంకులను తొలగస్తావు, అందుకే గణేశుడిని మనం మొదట పూజిస్తాం.